సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన. పెద్దగట్టు లింగమతుల స్వామిని దర్శించుకున్న ఉత్తమ్ జాతరకు ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడి. నల్గొండ జిల్లాలో అంగరంగ వైభవంగా పెద్దగట్టు జాతర సర్వాంగ సుందరంగా లింగమంతుల స్వామివారి ఆలయం ముస్తాబు. తరలిరానున్న లక్షలాది మంది భక్తులు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారుల ఏర్పాట్లు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ఇవాల్టితో ముగియనున్న నామినేషన్ గడువు. ఇప్పటివరకు 4 నామినేషన్లు దాఖలు. నామినేషన్ దాఖలు చేసిన 2 బీఆర్ఎస్, 2 కాంగ్రెస్ సభ్యులు. మెజారిటీ లేకపోవడంతో ఎన్నికకు దూరంగా బీజేపీ. విజయవాడలో నేడు జనసేన ఆత్మీయ సమావేశం. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో మీటింగ్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం సాధించేందుకు కసరత్తు. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం. జూబ్లీహిల్స్ లోని ఆలివ్ బిస్ట్రో పబ్ లో డ్రగ్స్ పక్కా సమాచారంతో పోలీసుల సోదాలు. 20 మందికి డ్రగ్స్ పరీక్షలు, ఒకరికి పాజిటివ్. చాదర్ఘట్ లో అక్రమ వెల్లుల్లి ప్రాసెసింగ్ దుర్వాసన భరించలేకపోతున్నామంటూ స్థానికులు ఆగ్రహం. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆందోళన. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం. పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్ల వ్యర్థాలతో నీటి కాలుష్యం. రేలంగి కాల్వలో మూటలు కట్టి పారేయడంతో దుర్వాసన. బర్డ్ ఫ్లూతో వందలాది కోళ్లు మృత్యువాత. ఖమ్మం జిల్లాలో విద్యార్థుల మధ్య ఘర్షణ. పదునైన ఆయుధంతో దాడి, విద్యార్థికి గాయాలు. దాడికి పాల్పడ్డ 5 విద్యార్థులపై కేసు నమోదు. కడప జిల్లాలో టైగర్ టెన్షన్. లింగాల, సింహాద్రిపురం మండలాల్లో చిరుత సంచారం. 2 పిల్లలతో కలిసి చిరుత సంచరిస్తుందన్న గ్రామస్తులు. భయాందోళనలో స్థానికులు. ఖమ్మం జిల్లా కిష్టారంలో పట్టపగలే దొంగల బీభత్సం. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి దూరిన దుండగులు. బీర్వా లోకర్ పగలగొట్టి 1,09,000 రూపాయలు అపహరణ. మరో 9 రోజుల్లో ముగియనున్న మహాకుంభమేళా. త్రివేణి సంగమంలో పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు. నిన్న ఒక్కరోజే 1,00,00,000 మందికి పైగా అమృత స్నానాలు.